అదృష్టం వల్ల కలిగే మేలు లేదు, దురదృష్టం వల్ల కలిగే నష్టం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మేలు జరిగిందన్న అది ఆ మనిషి యొక్క క్రియాఫలం, అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, దురదృష్టమే జరిగింది, అది కూడా ఆ మనిషి యొక్క క్రియాఫలం. ఈరోజు పిల్లలు మనం ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అది వాని క్రియాఫలం అని మనం మాట్లాడచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కానీ నోటికి ఏం రాకూడదు ఈ రెండు మాటలు. ఇంకా అంతమాట నేను అనలేను. ఇంకా దేవుని స్తోత్రం కలుగును గాక అనకూడదని చెప్పి నేనే 100 సార్లు అంటున్నానేమో, అది కదా. అలా నాకు అనిపిస్తుంది. అదృష్టం అని మీరు అనొద్దని నేనే ఏమంటున్నాను 100 సార్లు అంటున్నాను. నీ బుర్రకి ఎక్కాలని అంతే, అంతకుమించి నేనేం వాక్యానికి లోబడకుండా ఏం ప్రవర్తించలేదు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. కొందరు చూపులు అలాగే ఉంటాయండి. మరి మమ్మల్ని అనద్దంటున్నారు కానీ మీరే చాలాసార్లు అంటున్నారు. ఒక సంఘంలోనంట, నాకు సమయం అవుతుంది కానీ చెప్తాను, మీలో ఎంతమంది పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారని పాస్టర్ గారు అడిగితే వెంటనే అందరూ నిలబడ్డారట, ఒక్కడు నిలబడలేదట. తర్వాత ఆయన అలా చూసి ఇప్పుడు మళ్ళా మీలో ఎంతమంది నరకానికి వెళ్ళాలనుకుంటున్నారంటే అందరూ కూర్చున్నారట. ఈడప్పుడు లేచిపోయాడట. వెంటనే లేచిపోయినప్పుడు ఇలా చూసుకుంటే ఆడప్పుడే పడుకుని లేచాడు అనమాట. వెంటనే ఆ పాస్టర్ గారు, ఏం బాబు ఏంటి నేను అడిగింది నీకు సరిగా అర్థం అవ్వలేదా అని అంటే, అర్థమైంది అన్నాడట. మరే ఏంటి నేనేం అడిగాను తెలుసా, అసలు నరకానికి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరు వెళ్తారంటే నువ్వు నించున్నావు ఏంటి అని అంటే ఆడ అలాగా ఆలోచించుకొని నవ్వుతున్నాడట. ఎందుకు నవ్వుతున్నావు, భయం లేదా నీకు, నరకానికి వెళ్తావా అని అంటే నాతో పాటు మీరు నించున్నారు కదా అన్నాడట. కొంతమందికి అదేటో కానీ నాలుక మీద ఉంటాయండి మాటలు, వాళ్ళు వెంటనే అనేస్తారనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు కూడా నన్ను అలాగే మమ్మల్ని అనద్దంటున్నారు కానీ మీరే, నేను ఎప్పుడు అనలేదు ఆ మాట అన్నట్టే చూస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నన్ను అలా మీరు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏం జరిగినా దానికి మనం అదృష్టం లేక దురదృష్టం అని మనం మాత్రం అనకూడదు. ఇది నా యొక్క క్రియాఫలం అని భావించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఎదుటి వారి జీవితంలోనే అలాంటి అనుభవాలు జరిగాయా, ఇది వారి యొక్క క్రియాఫలం అని భావించాలి. అయితే ఇది వారి భాగ్యం, లేదా దేవుడు వారికి ఇచ్చిన భాగ్యం, లేదా వారి జీవితంలో అలా జరగడం దేవుని చిత్తం కాదు, లేక వారి జీవితంలో ఇలా జరగడం దేవుని చిత్తం. నీ జీవితంలో కూడా ఇది దేవుని యొక్క భాగ్యం. నా జీవితంలో ఇలా జరగడం దేవునికి ఇష్టం లేదు కనుక ఇది దేవుని చిత్తం కాలే. నా జీవితంలో ఇలా జరిగిందంటే ఇది దేవుని చిత్తమై ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా మనం నమ్మినప్పుడు మన జీవితంలో పిల్లల నమ్మకమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సంఘటన సమూయేలు మొదటి గ్రంథము నుండి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అది బెత్షెమెషునకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్ట వశము చేతనే అది మనకు సంభవించననియు తెలుసుకుందుమనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పిల్లరా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సమూయేలు చిన్న వయసులో ఏలీ షిలోహు మందిరంలో పరిచర్య చేసినటువంటి కాలంలో ఏలీ యొక్క 2 కుమారులు భయంకరమైనటువంటి పాపాన్ని పిల్లరా వారు చేసినప్పుడు, లేక చెడుగా వారు ప్రవర్తించడాన్ని బట్టి ఫిలిస్తీన్లు వారు ఉన్నటువంటి దేశానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను
చంపి, ఏమండి, ఒక్కసారి 4,000 మందిని, ఇంకోసారి 30,000 మందిని, మొత్తం 34,000 మందిని చంపి పిల్లరా అక్కడ ఉన్నటువంటి దేవుని మందస్థానం వారు ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు. దేవుని మందస్థానం పిల్లరా వారు తీసుకెళ్ళిపోయి వారు ఉంటున్నటువంటి ఆ దేశములో, ఆ ఫిలిస్తీన్ల దేశములో, ఆ దాగోను పట్టణములో పిల్లరా ఒక దాగోను దేవత గుడి ఉంటే ఆ గుడి యొక్క తలుపులు తెరిచి ఈ యొక్క దేవుని మందస్థాన్ని ఏం చేశారట? ఆ లోన పెట్టారట. పెట్టి మొత్తం అన్ని జాగ్రత్తగా తలుపులు మూసి వెళ్ళి మరలా ఉదయం వచ్చి చూస్తే ఈ యొక్క దాగోని దేవత మొక్కలు అయిపోయి ఉందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మీరు చూస్తానంటే కనుక ఒకసారి మీరు వెనకాల స్క్రీన్లో చూడొచ్చు. మీరు వెనకాల స్క్రీన్లో చూడొచ్చు. అక్కడ దేవుని మందసం పెట్టినటువంటి దాని ఎదుట నిలబడినటువంటి దాగోను దేవత ఏమైంది? ఆ ముక్కలు అయిపోయింది. మీరు ఇంకో ఫుటేజ్ చూడొచ్చు, ఇంకొక ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు. వాళ్ళు చూడండి ఎలా తొంగి చూస్తున్నారు. ఆ దాగోను పొట్ట ఏమైపోయింది చూడండి, ఆ మధ్య గిడిపోయిందండి. మీరు ఇంకో ఫోటో చూడొచ్చు. అదిగోండి మొత్తం ముక్క ఈ చివరున్న చెయ్యేలాగా ఉన్నది కదా, ఆ పక్కనేమో ఏమండి మొత్తం తల అన్నట్టుగా చెదిరిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుని శక్తి ఎదుట మరి ఒక శక్తి ఏది పని చేయదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ చూస్తే గుళ్ళోనేమో అలా జరిగింది. గాలి వచ్చే అవకాశం లేదు. కానీ ఈ దేవుడు ఎలా పడిపోయాడు కిందకి అని అనుకుని బుర్ర చింపుకుంటున్నటువంటి అలాంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడేమైందట? వాళ్ళకి రహస్య స్థలాల్లో గడ్డలు కాసేయట. చాలా బాధ అనమాట. ఎందుకు అలా నడుతున్నామంటే చెప్పుకోలేని పరిస్థితి. నిన్న బాగున్నావు కదా అంటే ఈరోజు ఏమైందో చెప్పలేని పరిస్థితి, చూపించలేని పరిస్థితి. వాక్యంలో చాలా క్లియర్గా ఉంది. పిల్లలు దేవుడు కోప్పడితే కథ అలాగ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చేస్తే ఇక ఏం చేయాలో అర్థం అవ్వక ఈ దరిద్రానికి కారణం ఖచ్చితంగా మనం తీసుకొచ్చిన మందసమే అయి ఉండొచ్చు. ఎలా తెలుసుకోవాలి? అయితే మనం ఒక పని చేద్దాం. ఒక బండి తయారు చేయించండి, దానికి 2 ఆవుల్ని కట్టండి. ఆ ఎద్దుల బండి మీద, ఆ బండి మీద ఈ దేవుని యొక్క మందసాన్ని పెట్టేద్దాం. పెట్టి ఈ యొక్క మార్గములో దాన్ని విడిచిపెట్టేద్దాం. అది ఇదే మార్గంలో తిన్నగా అలా నడిచి ఈ యొక్క దేశాన్ని దాటి వారి దేశంలోనికి ఈ యొక్క బండి వెళ్ళిపోతే ఇది దేవుడు కలుగు చేసినటువంటి స్థితే. ఇలా జరగడం ఇది దేవుని వలన జరిగిందే అని నమ్ముతాం. లేదా ఈ బండి తిన్నంగా కాకుండా ఎటు ప్రక్క కన్నా వెళ్ళిపోతే ఇది దురదృష్టం అని అనుకుందాం అన్నారట. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మాట మీకు అర్థమైందా? బండి తిన్నంగా అలా దేశం దాటి వెళ్ళిపోతే ఆ దాగుని ముక్కలు అయిపోవడం, వీళ్ళకి గడ్డలు వచ్చేయడం ఎవరి వలన కలిగిందని నమ్ముదాం అనుకుంటున్నారు? ఇది దేవుని వలన, దేవుని ఒక మాటతో ఇది జరిగిందని నమ్ముదాం. లేదా ఈ బండి కనుక వంకర తిరిగి తిన్నని మార్గంలో వెళ్ళకుండా ఇది ఏ ప్రక్క కన్నా వెళ్ళిపోతే ఇది ఖచ్చితంగా మన చెప్పాలా దురదృష్టమే అని అనుకుందాం అని వాళ్ళు అనుకుని అలా చేస్తే బండి తిన్నంగా దేశం దాటిపోయిందట. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, అమ్మ బాబు ఇది దురదృష్టం కాదు, ఇది దేవుని ఒక మాట వలన జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. వారెవరండి అని అంటే దేవుని శక్తిని అరిగినటువంటి వారు. అంటే అలాంటి వారి ఎదుట కూడా దేవుడి పిల్లలు తన కార్యాన్ని జరిగించడానికి ఇది అదృష్టం వలన లేక ఇది దురదృష్టం వలన కలిగినటువంటిది కాదు, ఇది నా మాట వలన కలిగిందే అని వారికి కూడా దేవుడు చెప్పడానికి ఆనాటి దినాన్ని ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే మనందరి జీవితంలో పిల్లరా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన యొక్క క్రియలను బట్టే మనం ఫలాన్ని పొందుతాము. కానీ పిల్లల అదృష్టం అనేది ఎక్కడి నుంచో ఏదో ఒక రూపంలో నీ మీదకి దిగి రాదు అని చాలా స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ఆ దురదృష్టం కూడా ఏదో ఒక మూల నుంచి నీ కాళ్ళ మధ్య నుంచో భూమి మధ్య నుంచి ఏమి రాదు.
ఏమండి? కాబట్టి ఇవి మా మాటలే తప్ప ఏమండి అలా జరిగేవైతే కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటాం కదా, యాకోబు పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడి పేరు ఏంటి? రూబేను. కరెక్టేనా? రూబేను. అయితే పిల్లరా, ఈ యొక్క రూబేను అనేకులకు ఏ రీతిగా కనబడ్డాడనంటే నీచుడుగా అతడు అనేకులకు కనబడ్డాడు. కానీ అతడు ఎన్నో కుమారుడు? మొట్టమొదటి కుమారుడు. యోసేపు ఎన్నోవాడు అని అంటే 11వ వాడు. కానీ అతన్ని పిల్లల దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఒక రకంగా చెప్పాలంటే అతడు సింహాసనంపై ఎక్కి కూర్చున్నాడు. పిల్లరా, మనం ఒకసారి ఆలోచించగలిగితే ఖచ్చితంగా అది రూబేను దురదృష్టం అంటారా? కానే కాదు. ఇది యోసేపు యొక్క అదృష్టం అని అంటామా? కానే కాదు. ఇంకా మనం పిల్లరా అలా ఆలోచన చేస్తే ఇస్సాకుకు పిల్లరా 2 కుమారులు పుట్టారు. ఒకరిని దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు, మరొకరిని దేవుడు ఇష్టపడలే. అది మరొకరు అంటే మీకు తెలిదేమో. ఒకరేమో ఏసావు, మరొకరేమో యాకోబు. ఏసావు అలా అయిపోవడానికి అతడు దురదృష్టవంతుడు నందామా? యాకోబు ఇలా దీవించబడ్డాడంటే ఇది ఇతని యొక్క అదృష్టం అని భావిద్దామా? అంటే కానే కాదు. వీరి యొక్క క్రియా ఫలమే వారు అనుభవిస్తున్నటువంటి బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా మనం బైబిల్ గ్రంథంలో చెప్పుకుంటూ పోతే పిల్లలు చాలా చాలా అంటే మనం నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే అదృష్టం కానీ లేక దురదృష్టాలు కానీ ఇవేమీ లేవు పిల్లరా. క్రియలు మాత్రమే, దాని వలన మాత్రమే మనము పిల్లరా తీర్పు తీర్చబడతాం. పిల్లలు దానిని బట్టే ఈరోజు మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావడం లేకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు అంటాడు కదా, నా క్రియలు నా వెంట వస్తాయి అని. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చనిపోతే మనతో ఏమొస్తుంది? మన క్రియలే మన వెంట వస్తాయి. కాబట్టి దేవుడు తీర్పు తీర్చేది కూడా క్రియలను బట్టే. ఈరోజు నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ మనం ఎలాంటి అనుభవాలలో మనం ముందుకు వెళుతున్నాం, లేక ఎలాంటి ఆ క్రియలను ఈరోజు మనం కలిగి మనం జీవిస్తున్నాం అనేది ఎవరికి వారే ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందామండి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు సూటిగా స్పష్టంగా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పిల్లరా మన క్రియలని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే నువ్వు అనిపించేటువంటి ఆ దీవెన లేక ఆశీర్వాదం లేక ఈరోజు నువ్వు అనిపిస్తున్న నష్టం దేని బట్టి దేవుడు డిసైడ్ చేస్తాడు అంటే నీ క్రియలను బట్టి లేక నీ ప్రవర్తనను బట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మరొక మాటని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియలు ఫలము అనుభవింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. కాబట్టి ఇక ఫైనల్గా నేను అన్న మాట మీకు కనబడింది. కాబట్టి ఎవరో ఏదో చెబితే నువ్వు అలా చేస్తే దానిలో అదృష్టమో లేదు, ఎవరో ఏదో చెప్పినట్టు చేస్తే చేయకపోతే దానివల్ల నీకు కలిగేటువంటి దురదృష్టమో లేదు. మనిషి తన జీవితంలో ఏది అనుభవిస్తున్నా అది అతని యొక్క క్రియా ఫలమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయం మనకు అర్థమైతే ఖచ్చితంగా మన క్రియలను మనము గుణపరుచుకోవాల్సిన వారమై మనమున్నాం.